తెలంగాణలో రైతాంగ సమస్యలపై ముఖ్యంగా రుణమాఫీపై రైతులు స్వచ్ఛందంగా చలో ప్రజాభవన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి కూడా రైతాంగ పిలుపుకు మద్దతు ఇచ్చిన నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రైతులు ఎక్కడికక్కడ తమ సమస్యలు పరిష్కరించమని ప్రజాభవన్కు తరలుతుంటే బీఆర్ఎస్ శ్రేణులు కూడా తరలి రావాలని బీఆర్ఎస్ అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా తరలి వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడం జరుగుతున్నది. ఈ క్రమంలో హౌస్ అరెస్ట్ అయిన బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఏంది పరిస్థితి అంటే ఇవాళ రైతులు స్వచ్ఛందంగా పిలుపునిస్తే మీలాంటి వాళ్ళను హౌస్ అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి? ప్రభుత్వం నిర్బంధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉంది. స్వచ్ఛందంగా ప్రజలు వారికి వారుగా సంపూర్ణ రుణమాఫీ కాలేదు. నువ్వు ఎన్నికల్లో భాగంగా నువ్వు ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతం మీద దేవుని మీద ఒట్లేసి నేను 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పేసి ఒకసారి 40,000 కోట్లని మీరే చెప్పినారు, 30,000 కోట్లని మీరే చెప్పినారు, ఇప్పటివరకు 18,000 కోట్లు. అంటే మీరు ఇచ్చిన మాటకు మీరు సైలేరు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టారు. ఇప్పటికి కూడా 50% రుణమాఫీ రైతులకు అందలేదు. రైతులకు అందకపోవడం వల్ల రైతులు వారికి వారుగా పార్టీలకు అతీతంగా ఈరోజు సోషల్ మీడియా వేదిక చేసుకొని వారికి వారుగా ఈరోజు ప్రజాభవన్ ముట్టడికి వారు కార్యక్రమం పిలుపునిస్తే దానికి మద్దతుగా రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 10 సంవత్సరాలు పరిపాలన చేసినాం. రైతులకు అన్ని విధాలు ఆదుకున్న పార్టీగా, ఒక బాధ్యత గల పార్టీగా ఈరోజు రైతులు ఇచ్చిన పిలుపుకు మద్దతు ప్రకటిస్తే అక్రమంగా అన్యాయంగా ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఉద్యమ కాలంలో కూడా ఇటువంటి నిర్బంధాలు లేవు, సమైక్య రాష్ట్రంలో కూడా ఇటువంటి నిర్బంధాలు లేవు. మొన్న ఈ గాంధీ ఇష్యూ దానిలో కూడా చాలా చాలా నిర్బంధంగా వివరించారు. కానీ నిర్బంధాలతోటి మీ యొక్క ఈ ప్రభుత్వాన్ని నడపలేవు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమున్నాయో వాటిని నెరవేర్చు. ప్రజలకు రైతులు ఏమైతే మీరు హామీ ఇచ్చారో హామీలో నెరవేర్చు ఒక బాధ్యతగా తీసుకోండి తప్ప ఈరోజు నిరంకుశంగా పరిపాలన చేస్తాం, నేనే మంత్రి నేనే రాజు అన్నట్టు వివరిస్తాం మాత్రం ప్రజా వ్యతిరేకత తప్పదు. ఇప్పటికీ అన్ని వర్గాల ప్రజలల్లా అంటే ఆగస్టు 15 వరకే మేము 2 లక్షల వరకు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. మీరు కాలేదంటున్నారు. రైతులు కూడా ప్రజాభవన్కు చలో ప్రజాభవన్కు, దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? అంటే ఒక వితండవాదం. కాకపోయినా సరే ఆయన వాళ్ళు ముఖ్యమంత్రి ఏమో ఒక మాట చెప్తారు, శాఖకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి ఒక తిరిగా మాట్లాడతారు, ఉప ముఖ్యమంత్రి ఒక తిరిగా మాట్లాడతారు. వాళ్ళకే ఒక మాట మీద ఉండరు. రైతులకు సంపూర్ణ రుణమాఫీ అయితే ఈరోజు ప్రజాభవన్కు రావాల్సిన పిలుపునివ్వాల్సిన అవసరమే ఉన్నది. ప్రజలకు అందలేదు కాబట్టి ఏకకాలంలో కాలేదని జగమెరిగిన సత్యం. నువ్వు 1,00,000 ఒకసారి అని, 1,50,000 ఒకసారి అని, 2 లక్షలకు ఒకసారి అని చేసి దాని మీద అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టి రుణమాఫీ మీద కట్టడలు పెట్టి రేషన్ కార్డు అని ఇదని అదని ఒక ఇంట్లో ఒకటే అని చెప్పేసి ఇంటికి ఒకటే అని చెప్పేసి అనేక ఆంక్షలు పెట్టి ఎక్కడికక్కడ కట్ చేసి 40 లక్షలు ఉన్నాయి రుణమాఫీ, 40,000 కోట్లు మేము చేయవలసిన బాధ్యత ఉందని చెప్పింది మీరే, 30,000 కోట్లు అన్నది మీరే, 18,000 కోట్లు ఇచ్చినా అని చెప్పింది మీరే. మరి ఎక్కడ పోయినాయి మిగతా డబ్బులు? రైతులకు ముడితే ఎందుకు రావు? 40,000 కోట్లు ఎక్కడ పోయింది? ఎందుకు తగ్గింది అమౌంట్? అంటే మీరు సంపూర్ణంగా రైతు రుణమాఫీ చేయలేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అందుకే రైతుల కోపానికి గురవుతుంది ప్రభుత్వం అవుతూ ఉన్నది. తప్పకుండా అన్ని వర్గాలు రైతులే కాకుండా ఈరోజు మహిళలకు 2,250 రూపాయలు, 2,500 ఇస్తా అని చెప్పినారు. పింఛన్దారులకు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పినారు. 4,000 కాదు కదా, ఈ 9 నెలల్లో 2 నెలలు పేమెంట్ అయ్యారు. పింఛన్లకు అవతాతలకు పింఛనే రాలేదు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ రైతు బంధు పంట అయిపోయింది, మళ్ళా రేపు నవంబర్లో ఇంకొకటి ఇవ్వాలి. అంటే ఈ మధ్యలో ఒకటి అది కూడా కట్ చేసినాం. ప్రజా వ్యతిరేకత, ప్రజలకు చాలా వ్యతిరేకత ఉన్నది. నిన్న ప్రజా దినోత్సవం, ప్రజాపాలన దినోత్సవం చేసాం. అది సిగ్గుచేటు. ఎందుకంటే నీ ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన నడుస్తూ ఉన్నది ఈరోజు రాష్ట్రంలో. నీకు త్వరలో ప్రజలు బుద్ధి చెప్తా ఉన్నారు. నువ్వు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాకపోవడం చాలా దుర్మార్గం. అందుకని స్వచ్ఛందంగా అన్ని వర్గాల వారు ఈరోజు రైతులు స్వచ్ఛందంగా పిలుపునిచ్చారు. రేపు ఇంకో వర్గం ఈ విధంగా పిలుపునిచ్చి రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. అంటే గత 9.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో రైతు రుణమాఫీ జరగలేదు, మేమే చేసినాం. ఖచ్చితంగా రైతుల్లో సంతోషం వ్యక్తం అవుతున్నది. కామెంట్. ఎక్కడ సంతోషం వ్యక్తం అయితే ఈరోజు
స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రజాభవన్ ముట్టడికి ఎందుకు వస్తారు? ఉమ్, ప్రజాభవన్ ముట్టడికి రావాల్సిన పిలుపునివ్వాల్సిన అవసరం ఏమున్నది? సుస్పష్టంగా అర్థమవుతా ఉన్నది మీకు. 40,000 కోట్లు ఇస్తానది 18,000లకు పరిమితం అయిందంటే మీరు రైతు రుణమాఫీ చేయలేదని అర్థమవుతా ఉన్నది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చినామో మాట ప్రకారం కళ్యాణ లక్ష్యం ఉన్నది. ఏ ఎన్నికల హామీలో చెప్పాల? కళ్యాణ లక్ష్మి 1,116 రూపాయలు ఏ ఎన్నికల హామీలో మేనిఫెస్టోలు పెట్టలే. తెలంగాణ ఆడబిడ్డలకు కావాలి, చేయాలి, ఒక మేనమామగా కేసీఆర్ ఆదుకోవాలని చెప్పినారు, ఇచ్చినారు. ఇప్పుడు కిట్టు, కేసీఆర్ కిట్టు ఉంది. ఈరోజు దవాఖానాలో చూడండి, కిట్లు లేవు. ఎక్కడ చూసినా కూడా చాలా ప్రభుత్వం నడకడం లేదు, ప్రభుత్వ విధానంగా నడవడం లేదు, అధికారులు చెల్లడం లేదు. ఆ విధంగా ఈరోజు నడుస్తాం. నా డివిజన్లో 9 నెలల నుంచి ₹1 శంకుస్థాపన చేసి ₹1 కొబ్బరికాయ కొట్టలేదు. అంటే ప్రజాపాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఒకటి కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ, వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న రగడ వెనుక ఏమైనా కుట్రకోణం ఉన్నదని అనుకోవచ్చా? మేమైతే అనుకోవట్లేదు. కావాలని కుట్రకోణం అంటే రేవంత్ రెడ్డి దృష్టిలో అది కుట్రనే. కుట్ర చేశారు కావాలని. ఇంత పోలీసు వ్యవస్థ ఉంటే ఈ రోజు మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేసినావు. మరి గాంధీని కౌశిక్ రెడ్డి ఇంటికి పంపించకుండా చూడవలసిన బాధ్యత మీదే కదా. పోలీసు యంత్రాంగం ఫెయిల్ అయింది కదా. అందువల్లనే ఈ రోజు ఇంత దూరం ఒక ఎమ్మెల్యే ఇంటికి ఒక ఎమ్మెల్యే పోయేదాకా ఈ ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ఏం చేసింది? అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా కాదా? 100% కాదు, నేనే ఆయనే చెప్పింది. కానీ ఒక వితండవాదం చేస్తూ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఎప్పుడైతే నా సభ్యత్వం రైతుతో మన కోర్టు ఇచ్చిన తీర్పుకు ఎప్పుడైతే భయపడ్డారో అప్పటి నుంచి ఈ కార్యక్రమం. ఎందుకంటే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని ఒక మొండివాదన వితండవాదం చేస్తున్నారు తప్ప ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదు. బీఆర్ఎంఎస్లో అయితే అదే కౌశిక్ రెడ్డి అదే చెప్పింది కదా, ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే పోదాం తెలంగాణ భవన్కు రా, కేసీఆర్ రెడ్డి కదా కలిసి తిరుగుదా, భోజనానికి రా అని చెప్పింది. చెప్తే ఎందుకు రాలేవు? యుద్ధానికి పోయి మర్డర్ చేస్తాను కదా, అందుకనే మర్డర్ కేసు బుక్ అయింది. సో రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది అని చాలా మంది మేధావులు మెచ్చుకుంటున్నారు. దానిపైన మీరేమంటారు? ఆయన మేధావులు అంటే ఆయన వర్గము, ఆయన పెట్టుకుని మొదటి నుంచి కూడా ఆయన రేవంత్ రెడ్డి గారి స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్లోనే ప్రభుత్వం నడుపుతున్నాడు, బ్లాక్ మెయిలింగ్ పద్ధతిలోనే. ఈరోజు అదే హైడ్రా కూడా అంతేనే. ఈరోజు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాం హైడ్రా తీసుకొచ్చి. ఓకే, ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేక చర్యలు తప్ప అవేమీ ముందల పడేది కాదు. రేవంత్ రెడ్డికి చాలా ముందల ఉంది, ముసల పండుగ అన్నట్టు ముందల చాలా ఉంది. మా కేసీఆర్ కనుక ఈరోజు బయటకు వచ్చి ప్రజాభవన్ ముట్టడిస్తే ఈరోజు ఈ విధంగా ఉంటుందా? హైదరాబాద్ అట్టుడికి పోతుంది. ఓకే, కానీ కేసీఆర్ వాళ్ళు మద్దతు ఇచ్చినందుకే వాళ్ళు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తీసుకునే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. కేసీఆర్ గారు చాలా అంటే ఒక పార్టీ ఒక వ్యతిరేక ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు రైతులకు మేలు చేస్తుందని ఒక మంచి అవకాశం ఇంకా ఇద్దామని 9 నెలలైనా సరే ఇంకా ఇద్దామని కేసీఆర్ గారు అన్నారు. కేసీఆర్ గారు బయలుదేరితే మాత్రం ఇంకా టీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే సభ్యత్వం గల పార్టీ, కార్యకర్తలు ఉన్న పార్టీ, అది ప్రభుత్వం నడిపిన పార్టీ, అన్ని వర్గాలను ఆదుకున్న పార్టీ కాబట్టి ప్రజల మద్దతు తప్పక ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేకత మూడగట్టుకుంటా ఉన్నది సుస్పష్టం. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.